ప్రజెంట్ నేను ఇప్పుడైతే మహాబలిపురంలో ఉన్నా. జస్ట్ ఇప్పుడే వచ్చాను అన్నమాట. ఇప్పుడు టైం వచ్చి 6 అవుతుంది. ఇక్కడే ఇంకెక్కడైనా స్టే చూసుకొని ఈరోజు మట్టుకి ఇక్కడే స్టే చేసి రేపు మార్నింగే టెంపుల్కి వెళ్ళి టెంపుల్ని ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. బాయ్ బాయ్. హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ నమస్కారం. ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఇది డే 2 అన్నమాట. సో ఇప్పుడు డే 2లో మనం మహాబలిపురం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం అన్నమాట. మహాబలిపురం మనకి ఇక్కడ నుంచి 2-3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉందంతే. మెల్లగా నడుచుకుంటూ పోదాం. అర్జెంట్గా ఏదైనా కడుపులో పడేసుకోవాలి, ఆకలేస్తుంది గట్టిగా. సో ప్రజెంట్ అయితే మనం మహాబలిపురంలో ఉన్నాం. మనం అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసా. సో చూడండి, ఎంట్రన్స్ ఇలా ఉందన్నమాట. కొండ మీద భలే చెక్కారు కదా. ఈ కిందేమో స్విమ్మింగ్ పూల్ టైప్ ఉంది, బాగా చెక్కారు. కొండ మీద సింహాలు, నక్కలు, ఏంటో అర్థం అవ్వట్లేదు. చిన్న టెంపుల్, చూసారు మంచిగా ఉన్నాయి. దూరంగా చూస్తే కోతి మీద కోతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని హిస్టరీ గురించి చెప్పేస్తాను. పల్లవరాజు నిర్మించిన ఈ దేవాలయంలో అనేక రహస్యాలు ఉన్నాయంట. ఇది నిర్మించి 1200 సంవత్సరాలు అవుతుందన్నమాట. దీని హిస్టరీ గురించి ఉంది కొద్దిగా. తమిళ్, హిందీ, ఇంగ్లీష్ ఉంది. ఈ 3 భాషల్లో మనకి ఏ భాష కూడా సరిగ్గా రాదు. దీన్ని పంచపాండవులకు ఏమంటారు అన్నమాట. అంటే పురాతనమైన రాతి కట్టడాల్లో, మన ప్రాచీన కాలంలో రాతి కట్టడాలు అంటారు కదా, ఈ రాతి కట్టడాలు ఉన్నాయి అని చెప్పుకోవడానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట. బా ఎక్సలెంట్గా ఉంది కదా. అయితే మహాబలిపురంలోని పల్లవులు నిర్మించిన 10 గుహల్లో ఇది ఒక గృహ అన్నమాట. పంచపాండవ కేవ్ అంటారు దీన్ని. యాక్చువల్లీ చాలా ప్రిపేర్ అవ్వను, మొత్తం మహాబలిపురం గురించి తెలుసుకుని ప్రిపేర్ అవ్వను. ఇలా చెప్పాలి అలా చెప్పాలని గట్టిగా ప్రాక్టీస్ కూడా అవ్వను. కానీ ఏం రావట్లేదు, మొత్తం మర్చిపోయాను. ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి, ఏం అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఫ్లోలో ఏదో చేసుకుని వెళ్ళిపోదామంటే కుదరదు కదా. దీని ప్రాముఖ్యత గురించి చెప్పాలిగా. యాక్చువల్ బ్యాగ్ వెయిట్ ఎక్కువైపోయింది. సరే ఎక్కడైనా పెట్టి తిరుగుదాం అనుకుంటే లాకర్స్ లేవు ఇక్కడ. కొన్ని ఎవరినైనా పెట్టుకుంటారు సామాన్ అడిగితే నొక్కో మేము పెట్టుకోమంటున్నారు. ఉన్నారు చూసారా, ఈ రాడ్ గురించి చెప్తానుండండి. యాక్చువల్లీ రాయిని కృష్ణుని రాయి అంటారంట. కృష్ణుడి వెన్నముద్ద రాయి అని కూడా అంటారంట. ఇది 20 అడుగుల పొడవు, వెడల్పు కలిగి ఉంటుందంట. దాని బరువు వచ్చి 250 టన్నులు వెయిట్ అన్నమాట. అయితే మీరు ఆ రాడ్ని చూసారా, 2-3 అడుగుల ప్లేస్లోనే స్టాండ్ అయిందన్నమాట. దాన్ని కదపడానికి ఎంతోమంది ఎన్నో విధాలుగా ప్రయత్నించారంట, కానీ 1 ఇంచు కూడా కదల్చలేకపోయారంట. 1908లో కూడా అర్ధర్ అలానే బ్రిటిష్ అధికారి కూడా 7 ఏనుగుల్ని తీసుకొచ్చి దాన్ని ఎన్నో విధాలుగా కదపడానికి ప్రయత్నించాడంట. అస్సలు 1 ఇంచు కూడా కదల్చలేకపోయారంట. అయితే అంత వెయిట్ ఉన్న 250 టన్నులు వెయిట్ ఉన్న రాయిని అక్కడ ఎలా తీసుకొచ్చి పెట్టారు? అది కూడా ఇటువంటి టెక్నాలజీ లేని టైంలో అన్నమాట. ఈ మహాబలిపురంలోని అన్ని టెంపుల్స్ అన్నీ పల్లవ కింగ్ అయిన నరసింహవర్మ గారు కట్టారన్నమాట. పురాణాల ప్రకారం చూసుకుంటే మహావిష్ణువు మహాబలి అనే రాక్షసుని చంపడం వల్ల దీనికి మహాబలిపురం అని పేరు వచ్చిందంట. ఇదన్నమాట మహాబలిపురం పేరు హిస్టరీ. ఇది రాకట్ వరాహ టెంపుల్ అన్నమాట. ఒక్కసారి లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళిపోయి పురాణాలు అసలు తెలీదు, దీని గురించి కూడా నేను చర్చ చేయలేదు.
అసలు ఏమాత్రం కూడా కొంచెం అవగాహన లేదు పురాణాల గురించి. ఇక్కడ పిక్చర్ చూసుకుంటే వరహాస్వామి టెంపుల్, వరహాస్వామి ఒక కాలు అయితే ఎవరి మీదో వేశారు. వరహాస్వామి ఇంకో కాలు మీద ఎవరో దేవత ఉన్నారు. ఇక్కడ దేవత ఎవరో తెలియట్లేదు. అబ్బా చూసారా ఎంత అద్భుతంగా ఉన్నాయో విగ్రహాలు. మహాబలి చక్రవర్తిని భూమిలోకి తొక్కేసే సీన్ అన్నమాట ఇది. చూడొచ్చు కదా. ఇంకో ఫస్ట్ లెగ్ అయితే ఎర్త్ మీద ఉందన్నమాట. స్వామివారిది ఫస్ట్ లెగ్ ఎర్త్ మీద ఉంది. సెకండ్ లెగ్ వచ్చి అంతరిక్షానికి వేశారన్నమాట. సెకండ్ లెగ్ అంతరిక్షానికి వెళ్ళారు. ఇక మూడో కాలు మహాబలి చక్రవర్తి మీద వేసి తొక్కేయటం మనకు తెలుసు కదా, అదన్నమాట. టోటల్గా ఇది రాక్ కట్ కేవ్ టెంపుల్. నెక్స్ట్ ఇది వచ్చి రాయి గోపురం అన్నమాట. సో ఈ గోపురం కూడా కన్స్ట్రక్షన్ సగం అయిందంట, ఇటు కూడా పూర్తిగా కంప్లీట్ చేయలేదు. బాగుంది డిజైన్. యాక్చువల్లీ ఈ రాయి గోపురం సగంలో ఆపేసినప్పటికీ చాలా బాగుంది కూడా. మీనాక్షి టెంపుల్ చుట్టూ కట్టారన్నమాట. వీడియో షూట్ చేద్దని చెప్పారు, మరి మనం ఆటంటామా? సరే షూట్ చేయాలని కెమెరా బ్యాగ్లో పెట్టేసి టికెట్ తీసుకొని వచ్చేసా. వాడు పర్టికులర్గా నాకు చెప్పాడు, నా దగ్గర కెమెరా చూశాడు కదా. ఇక సెల్ ఫోన్లతో అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు, వీడియో తీసుకుంటున్నారు. వాళ్ళకి ఏం లేదు, మన దగ్గర కెమెరా ఉంది. దానికి మనల్ని పాయింట్అవుట్ చేశాడు. వీడియోలు తీయకూడదు అయ్యి అటు అంటున్నాడు. అదే వీడియోలు తీయకపోతే అలాగ అందరూ తీసుకుంటున్నారు, లోపల ఫోటోలు గిట్టాలు ఫోన్ సెట్కి వెళ్తున్నారు అన్న. అవన్నీ మాకు తెలియదు, వీడియోస్ తీయకూడదు అంటున్నాడు. సరే తీయాలని బ్యాగ్లో పెట్టేసి మళ్ళీ బయటకు వెళ్ళి బ్యాగ్లో పెట్టేసి టికెట్ తీసుకొని వచ్చేసా. అప్పటికి పర్టికులర్గా చెప్తున్నాడు, నువ్వు వీడియోస్ తీయొద్దు, అక్కడ గార్డ్స్ ఉంటారు, గార్డ్స్ చూసారంటే లాగేసుకుంటారు కెమెరా, అది ఇది అని చెప్తున్నాడు. అది తీరాబాయ్ అని చెప్పుకొని వచ్చేసి తీసేస్తున్నా. ఇంకా తీయకపోతే ఎట్లా, తీయాలిగా. సో రాయి గోపురం అయిపోయింది కదా. నెక్స్ట్ ఇంకా పొడికి వెళ్ళటమే, దారి పొడికి చాలా ఉన్నాయి. ఇది ఒక గుహ అన్నమాట. చూసుకున్నారు గుహ, వెనక నుంచి చూస్తే ఇదొక గుహ ఇట్లా ఉందన్నమాట. యాక్చువల్ పల్లవరాజు నరసింహవర్మ 10 గుహలు అయితే కట్టారంట ఈ మహాబలిపురంలో. అవన్నీ ఇవే. ఇక్కడ చూస్తే మహాగణపతి విగ్రహం అనుకుంటే ఇది. మహాగణపతి అయినా అవ్వండొచ్చు, లక్ష్మీదేవి అయినా అవ్వండొచ్చు. సగం మొత్తం కొలాప్స్ అయింది. కొలాప్స్ అవ్వలేదు, ఇది చెక్కేశారు. ఘాట్లు కనపడుతున్నాయి, ఇవన్నీ ఘాట్లు క్లియర్గా చూస్తున్నారు. అబ్జర్వ్ చేశారా, కొట్టేశారు విగ్రహాన్ని, చెక్కేశారు. మరి ఎందుకు చెక్కారు ఏంటో మరి. లైట్ హౌస్ చూసారా, పెద్దది. ఎక్కుదాం, అది ఎక్కేద్దాం. ఒక అమ్మాయి ఒక అబ్బాయి అన్నమాట. అబ్బాయికి వచ్చి 16 సంవత్సరాలు ఉంటాయి, అమ్మాయికి వచ్చి 14-15 సంవత్సరాలు ఉంటాయి అన్నమాట. మెల్లగా కొండల పక్కన తుప్పల్లో పని కానిచ్చేస్తున్నారు. అలాగే అయిపోయింది. అది కూడా ఇటువంటి లైట్ హౌస్ దగ్గరికి వచ్చాం. లైట్ హౌస్ దగ్గరికి వెళ్దాం. స్టామినా అస్సలు లేదు, చాలా స్టామినా గెయిన్ చేయాలి. కాల్ పడిపోయి. లైట్ హౌస్ ఇగో, లైట్ ఇట్లా ఉందన్నమాట. ఇవి లైట్లు లేదు అనుకుంటా. పైన లైట్ హౌస్ యొక్క డిజైనింగ్ ఎక్సలెంట్గా ఉంది. వా మిడిల్ ఉన్నదంతా కాపర్ అనుకుంటా.
లైట్ హౌస్ పై నుంచి వ్యూ ఎలా ఉందన్నమాట. యాక్చువల్లీ నాకు ఫోబియా ఉంది. ఈ ఫోబియా పేరు అంటే నాకు తెలియదు, కానీ హైట్కి వస్తే భయం వేస్తుంది నాకు, కొళ్ళు తిరిగిపోతాయి. బీచ్ అదిగా ఎక్సలెంట్గా ఉంది. బీచ్ అదిగా ఓహో చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. ఇక అయిపోయింది. హాయ్, కొత్త ఫ్రెండ్స్ అన్నమాట. స్టార్టింగ్ ట్రావెలింగ్లో లైట్ హౌస్ దగ్గర తగిలారు. పేరు పర్వేష్. హాయ్, వెళ్తున్నారు ఇటు రారా? అయిపోయిందా? ఓకే, బాయ్. థ్యాంక్ యూ బ్రో. నీ పేరు? రేవంత్. ఇదో టెంపుల్ చూసారా? ఇదొక కేవ్ అన్నమాట. భలే ఉంది వ్యూ చూడడానికి. మొత్తం కొండనే ఇలా చెక్కారంటే గ్రేట్. మహిషామర్దిని రాక్ కట్ మండపం అంట. జస్ట్ లోపలికి వెళ్దాం. మహిషామర్దిని రాక్ కట్ మండపం. సో ఇక్కడ చూసారా? ఓ ఇక్కడ వరాహస్వామి. ఏమీ అర్థం అవ్వట్లేదు. ఇక్కడ ఒక డిఫరెంట్గా కిందకి బాడీ ఎలాడుతుంది అన్నమాట. మహిషామర్దిని అంటే దుర్గమ్మ తల్లి మహిషాసుని చంపే పిక్చర్ అన్నమాట అనుకుంటా. ఇది నాకు తెలిసి అదే అనుకుంటా. ఇంకో సింహం మీద ఉండేది దుర్గమ్మ తల్లి. ఈమె దుర్గమ్మ తల్లి అనుకుంటా. యా, కరెక్ట్. యాక్చువల్ మహిషాసుని చంపింది దుర్గమ్మ తల్లి కదా. సో ఆ రాక్ కట్ అనుకుంటా. సో ఇక్కడ ఒకటి చూసుకుంటే అనంత పద్మనాభ స్వామి విగ్రహం అన్నమాట. మహావిష్ణువు పడుకొని ఉన్నారు. అనంత పద్మనాభ స్వామి చాలా బాగుంది. ఇట్స్ ఏ రష్ టైం. యాక్చువల్ కెమెరా బ్యాటరీ కూడా అయిపోయింది. ఇంకా ఎంత దూరం వెళ్ళాలో ఏంటో నాకు ఏమీ అర్థం అవట్లే. వెళ్ళిపోవటం ఇంకా. కొండ మీద ఉన్న గుహలన్నీ చూసేసాం లైట్ హౌస్తో సహా. సో ప్రజెంట్ ఇప్పుడు ఇంకొక టెంపుల్ ఉందన్నమాట, సీసోర్ టెంపుల్. యాక్చువల్లీ గుహలన్నీ అయిపోయినాయి అనుకున్నాను, జస్ట్ ఇంకా ఉన్నాయి. ఇదోటి దారిలో తగిలింది. సో మీరు కూడా చూడొచ్చు, కనబడుతుందా? వావ్, శిల్పాలు చాలా బాగున్నాయి కదా. అబ్బబ్బా, నాకైతే వెంకటేశ్వర స్వామి అన్నట్టు అనిపిస్తుంది ఆ లుక్ చూస్తే. ఇంకా ఇటు చూస్తేనేమో ఆవు పాలు పిండుతున్నారు చూసారా. వావ్, బాగున్నాయి, చాలా బాగున్నాయి. సో ఇంకా సీసోర్ టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. సో టెంపుల్కి అయితే వెళ్దాం.